అది నాకు అర్థమైంది. అరే మనీ అంటావా, 12 మందితో 12 డిఫరెంట్ కన్వర్జేషన్స్ పెడతాం. మనం అందరం గ్రూప్ టాక్ తర్వాత కూడా మీరు పోయినాక నాతో ఒక 2 నిమిషం 100%. ఈరోజు చీఫ్ నామినేట్ చేయాలి కదా, అందుకే అసలు ఇలా రెడీ అయ్యాం బస్. మెయిన్ టాస్క్ నిఖిల్కే. చీఫ్ గారు చీఫ్ కంటెంట్. అరే మీరు పట్టుకోండి, మీరు నా హీరో కదా. మాట్లాడుతున్నప్పుడు సోనియా మణిగంట కూడా కొంచెం అటు ఇటు మాట్లాడుతున్నాడు. 2 సార్లు వాడి మీద ఇట్లా నువ్వు ఎమోషన్స్తో ఆడుతున్నావు అన్నారు. కొంచెం నెగిటివ్ ఉంది. అంటే సోనియా అన్నది నేను కనుక నామినేషన్ ఇస్తే వాడు చచ్చిపోతే తట్టుకోలేదు. అంటే వాడు ఎక్స్పెక్ట్ చేయడు, సాగేతాడు, అక్క అక్క అంటాడు కదా అన్నది. నేను అన్న ఇమ్మీడియట్లీ వాడి టైం వచ్చినప్పుడు నీకేస్తాడు, అప్పుడు నువ్వు షాక్ అవుతావు, నీకు ఇంకా అర్థమవుతలేవు చెప్తున్నా. నేను వెళ్ళి నీకే నామినేట్ చేద్దాం అనుకున్నా అక్క. నేను కానీ నీకంటే ఒకటి పాయింట్ ఎక్కుండి నువ్వు బతికిన వేరానికి నువ్వు అట్లా ట్యాగ్ లేకు. నువ్వు ఇచ్చిన కొద్ది అవి ఇంకా ఎలివేట్ అయితే ఉంటుంది. ఏం నువ్వు సైలెంట్గా ఉన్నావు. నేను నామినేషన్లో వచ్చినప్పుడు, అబ్బాయి నామినేషన్లో వచ్చినప్పుడు, ప్రేరణ గారు మీరు నామినేషన్లో వచ్చినప్పుడు, నైనిక నామినేషన్లో వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా డేంజర్లో ఉన్నాం. అవును, డన్. మేము ఖచ్చితంగా డేంజర్లో ఉన్నాం. నిజంగా మీకు చెప్తున్నాను, అట్లాంటి ఏం లేదు. జస్ట్ ఒక నేనైతే ఈసారి రిస్క్ చేసి వచ్చిన ఈసారి లేదు. నేను 100% డేంజర్. వాళ్ళు అస్సలు డేంజర్లో రా ఒక పాయింట్ వరకు. కాబోయే చీఫ్ గారు ఏమో అన్న, నాకు ఆ హోప్స్ పెంచకండి, నాకు పిచ్చెక్కుతుంది. నువ్వు నీది మేనిఫెస్టో ఆల్రెడీ రెడీ రా, నీ హోప్స్ పెంచకండి ఏంట్రా? అన్నీ నువ్వు తయారు చేసి మేము ఎంత మనం అందరం ఇలా తిరగాల. నాకేం కనిపిస్తుంది అలా చూడట్లేదు కాబట్టి. అరే కాదు, ఇక్కడ నుంచి ఈ యాంగిల్ నుంచి మేబీ స్ట్రైట్ గా వేరే వాళ్ళని చూస్తున్నాను. బ్యూటిఫుల్ గానే ఉంటాడు కానీ అక్కడ కాలర్ బోన్స్ కనిపించట్లే అంతే. వాడికి క్లాన్ కాన్సెప్ట్ తెలీదు, క్లాన్ లాయల్టీ తెలీదు. వాడు ఓన్లీ వాడు ప్రతి సెకండ్ వాడు ఇండివిజువల్ గేమ్ ఎగ్జాక్ట్లీ. క్లాన్ లో ఉన్న మనీది ఇండివిజువల్. బిగ్ బాస్ అన్నాడు ఈ క్లాన్ బేస్డ్ నడుస్తుంది. ఎగ్జాక్ట్లీ. వాడికి నేను చెప్తున్నా, నేను ఆ రోజు కూడా దోశ మ్యాటర్లో నేను వాడికి చెప్పాను, నీకేది అనిపించినా క్లాన్ మ్యాటర్ అలా పబ్లిక్గా ఇలా ప్రచారం చేయకు అనేసి. నిన్న కూడా మీ మ్యాటర్లో అదే అన్నా, నీకెంత అనిపించినా సైలెంట్గా ఉండి తర్వాత మాట్లాడుకోవాలి. అక్కడ వేరే క్లాన్ ముందు వేరే క్లాన్ ముందు అది చెప్పకు. మా సేయింగ్ వాడికి క్లాన్ కాన్సెప్ట్ ఇంకా తెలీదు. వాడు డిక్షనరీలో లేదు, వాడు ఏ కాన్సెప్ట్ లేదు, వాడికి ఒకటే కాన్సెప్ట్. ఎందుకంటే ఎవరు అన్నది కానీ నేను ఇండివిజువల్ పాయింట్లు పట్టుకోవాలి. నాకేం హెల్ప్ అవుతుంది, నాకేం పాయింట్లు దొరుకుతాయి. ఇవ్వంతో మాట్లాడినా పాయింట్లు దొరుకుతాయి. ఇప్పుడు నేను ఇంకో 2 సార్లు వాడు వీడన్నాను అనుకో, నువ్వు నాకు ఇర్రెస్పెక్టివ్ లాంగ్వేజ్ తో అసలు యాటిట్యూడ్ ఆ క్యారెక్టర్ వర్కౌట్ కాదు రియల్ లైఫ్ లో. బయట ఇక్కడ ఏమో నువ్వు కొంచెం నడుస్తూ నీకు అయితే ఇక్కడ నుంచి ఇట్లుండి ఇట్లనే వెళ్ళుకుంటే గేమ్ లో ముందుకెళ్తావేమో, కానీ యాజ్ అ పర్సన్ మనం వెనక్కి వెళ్ళిపోతాం. రేపు పొద్దున బయటకు వెళ్ళినాక ఎవడన్నా నీతో మాట్లాడాలంటే కూడా భయపడతాడు. వీంతో నాకేంద్ర అనుకుంటారు ఎవరైనా. అంతే బరాబర్ అంటే గేమ్ అన్నా. మీరు మంచిగా చేస్తున్నారు, ప్రేరణ గారు మీరు కూడా లాస్ట్ 2 వీక్స్ నుంచి మంచిగా చేస్తున్నారు. దాంట్లో అసలు ఏమి డౌట్ లేదు. మనం మన లెక్క ఉండాలన్నా, బయటకు వెళ్ళిన తర్వాత మనల్ని కూడా మాత్రం ఈ వీక్ అభయది సూపర్ క్యారెక్టర్ బయటకు వచ్చింది. ఇక్కడ వస్తావా నువ్వు? వస్తున్నా.